తర్వాత ఏమొచ్చింది? తర్వాత లక్ష్మీ అమ్మవారు వచ్చింది, ఆ తర్వాత తులసి అమ్మవారు వచ్చింది, ఆ తర్వాత అమృతం వచ్చింది. అందుకని ఈ తులసి కళ్యాణం చేయడానికి కారణం ఏమిటి అంటే, ఈ స్వామి నిద్ర లేవగానే తులసి అమ్మవారు ఈ చిరకడంలో ఆయనకు ప్రత్యక్షమయ్యారు కాబట్టి ఆమెకు వివాహం చేయడం జరిగింది. ఈ రెండింటికి అవినాభావ సంబంధం మన కాలానికి ఉంటుంది. ఇది ఏం ఋతువు అంటే శరత్ ఋతువు అంటారు. శరత్ ఋతువు అంటే వెన్నెల ఎక్కువగా ఉంటే చల్లదనం ఉండే కాలం ఇది. మనకు హైదరాబాద్లో ఉండదు అనుకోండి, అది వేరే విషయం. చల్లగా ఉండే కాలంలో ఏమవుతుంది అంటే మనకు తప శరీరాలు ఉన్నోళ్ళకి బాగా జలుబులు దగ్గులు మొదలవుతాయి. అందుకని ఈ మాసంలోనే మనకు ఉసిరికాయలు లభిస్తాయి. ఉసిరికాయని ఆయుర్వేదంలో అమృతఫలము అంటారు. ఉసిరికాయని ఎలా తినాలి అంటే, ఉసిరికాయలన్నీ తెచ్చుకొని ఆ పైన తొక్కలు తీసేసి దాంట్లో కొంచెం ఉప్పు వేసి దాన్ని దంచి పెట్టుకొని రోజు కొంచెం అన్నంలో మొదటి ముద్ద కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే అది అమృతం. ఎవరికైనా తెలుసా? ఇది మనకు తెలియదు. అప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రతి ఇంట్లో ఉంటుంది. మనం పచ్చడి పెట్టుకుంటాం, కారం వేసి పచ్చడి పెట్టుకుంటాం. సరే, ఎట్లా తిన్నా దాని స్వభావం ఉంటుంది, కానీ అట్లా తింటే ఇంకెక్కువ ఉంటుంది అన్నమాట. అంటే జలుబు కానివ్వదు. ఇంకోటి ఏంటంటే, ఇదే రోజులో శంకరాచార్యుల వారు కనకదానాస్తవం అని చెప్పి ఉసిరికాయ దానం వేస్తే ఆ ఇల్లు మొత్తం బంగారం చేశాడు ఇదే రోజు. అంటే ఇన్ని విశేషాలు ఉన్నాయి ఈరోజు. మా స్వామి తీర్థం పెట్టడం మేము అర్జెంట్గా ఎండిపోతాం అంటున్నారు. ఆధారంగా